పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోకరా పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఆంటిగ్వా బార్బుడా నుంచి బెల్జియం పారిపోయిన మెహుల్ చోక్సీని రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. చోక్సీ భార్య ప్రీతి బెల్జియన్ పౌరురాలు కావడంతో ఆయన అక్కడ రెసిడెన్సీ కార్డు పొందాడు. ఇందుకోసం తప్పుడు పత్రాలు ఉపయోగించారని చోక్సీపై ఆరోపణలున్నాయి. అతన్ని తమకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ కోరింది. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు చోక్సీ, నీరవ్ మాల్యాను స్వదేశానికి పట్టుకొచ్చి శిక్షించడంతో అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 13,500 కోట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని విదేశాల నుంచి భారత్కు రప్పించేందుకు సుదీర్ఘ కసరత్తే కొనసాగుతోంది. ఇందులో అనేక న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. పరారీలో ఉన్న మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జియంలోని ఆంట్వెర్పులో తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి నివసిస్తున్నాడని తేలింది. చోక్సీకి 2023 నవంబర్ 15న బెల్జియంలో నివాస అనుమతి లభించింది. అతను ఆ దేశంలో రెసిడెన్సీ కార్డు కూడా పొందాడు. అతని భార్య బెల్జియం దేశస్థురాలు కావడంతో ఈ రెసిడెన్సీని పొందటంలో కీలక పాత్ర పోషించింది. చోక్సీ ఈ నివాసం పొందటానికి తప్పుడు ప్రకటనలు, నకిలీ పత్రాలను సమర్పించాడు. అతను తన భారతీయ యాంటిగ్వా పౌరసత్వాన్ని కూడా వెల్లడించలేదు. చోక్సీని అప్పగించాలని తాజాగా భారత అధికారులు బెల్జియం ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. యాంటిగ్వా బార్బుడా పౌరసత్వం తీసుకున్న మెహుల్ చోక్సీ ఉన్నట్లుండి అక్కడి నుంచి మాయమయ్యాడు. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన యాంటిగ్వా బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ చెత్ గ్రీన్ మాట్లాడుతూ మెహుల్ చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్టు తెలిసిందని వెల్లడించారు. అయినప్పటికీ చోక్సీ మా దేశ పౌరుడే. అతన్ని అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో మనకు కొన్ని సంప్రదాయాలున్నాయి. చట్టాన్ని ఇరు దేశాలు గౌరవిస్తాయి. చోక్సీ అంశం న్యాయ సమీక్షకు సంబంధించింది. ఆ సమయం వచ్చే వరకు ఏమీ చెప్పలేం అని యాంటిగ్వా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో మెహుల్ చోక్సీతో పాటు అతని బంధువు నీరవ్ మోడీ కూడా ఉన్నారు. ఇద్దరూ మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్, ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకుని 13,500 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణం బయటపడకముందే భారత్ని వదిలి వెళ్లిన చోక్సీ 2018 నుంచి యాంటిగ్వాలోనే ఉంటున్నారు. మరోవైపు నీరవ్ మోడీని 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన లండన్లోని వార్డ్స్వర్త్ జైల్లో ఉన్నారు. వీరిని దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే చోక్సీని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతేడాది ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన నియంత్రణలో లేని కొన్ని కారణాల వల్ల భారత్కు రాలేకపోతున్నానని న్యాయస్థానానికి చోక్సీ తెలియజేయడం గమనార్హం. వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్నట్లు గత నెల వార్తలొచ్చాయి. చోక్సీ తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఇటీవల ముంబైలోని మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టుకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 27న చోక్సీపై విచారణ ఉండగా చోక్సీ ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రయాణం చేయలేకపోతున్నాడని, ఆయన్ని ఎఫ్ఈఓగా ప్రకటించడం అన్యాయమని తన తరపు న్యాయవాది వాదించారు. చోక్సీ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో రాబోయే విచారణలో ఆయనను ఎఫ్ఈఓగా ప్రకటించడంపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎఫ్ఈఓగా ప్రకటిస్తే తన ఆస్తులను ప్రభుత్వం వేలం వేసి నష్టాన్ని భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుంది. 2 ఏళ్ల క్రితం మెహుల్ చోక్సీ పేరును ఇంటర్పోల్ రెడ్ కార్పెట్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. భారత్ ఫిర్యాదు మేరకు మెహుల్ చోక్సీపై 2018లో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది. అప్పటికే ఆయన దేశం విడిచి పారిపోయారు. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని వాదించి సిబిఐ ఛార్జిషీట్, రెడ్ కార్నర్ నోటీసుల సవాల్ చేస్తూ లియోన్ హెడ్ క్వార్టర్స్ ఏజెన్సీకి అప్పీల్ చేశాడు చోక్సీ. ఈ ఫిర్యాదు మేరకు ఇంటర్పోల్ కమిటీ ఈ కేసును పరిశీలించి రాజకీయ కుట్ర ఫలితమనే నిర్ధారణకు వచ్చింది. ఈ నిర్ణయంతో చోక్సీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. 2017లోనే చోక్సీ యాంటిగ్వా బార్బుడా పౌరసత్వం తీసుకుని 2018 నుంచి ఆ దేశంలోనే ఉంటున్నాడు. చోక్సీ పౌరసత్వం రద్దు చేయాలని భారత్ కోరినప్పటికీ అందుకు ఆ దేశం ఒప్పుకోలేదు. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు అతడికి పౌరసత్వం ఇచ్చామని చెప్పుకుంటూ వస్తోంది. అసలు చోక్సీ పేరు రెడ్ కార్నర్ నుంచి ఎందుకు తొలగించారు అనేది చర్చనీయాంశంగా మారింది. 2021లో చోక్సీ యాంటిగ్వా బార్బుడా నుంచి డొమినికా రిపబ్లిక్ పారిపోతుండగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 51 రోజుల కస్టడీ తర్వాత వైద్య కారణాలతో డొమినికా కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. చోక్సీ ఆ తర్వాత యాంటిగ్వాలో ఉన్నట్లు తెలిసింది.
ప్రస్తుతం చోక్సీ విదేశాల్లో ఉన్నప్పటికీ భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఈ ఆర్థిక నేరస్తులు ఇంతగా బరితెగించడానికి మన దేశంలోని బలహీన చట్టాలే కారణమని కొందరు న్యాయ కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. మెహుల్ చోక్సీ యాంటిగ్వా బార్బుడాలో ఉంటున్న సమయంలో భారత్కు అప్పగించకుండా ఉండేందుకు న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా అక్కడి అధికారులకు లంచాలు ఇచ్చేవాడనే ఆరోపణలు వచ్చాయి. భారత్లో బ్యాంకుల్ని కొల్లగొట్టిన చోక్సీ యాంటిగ్వాలో పెద్ద ఎత్తున రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. అప్పట్లో చోక్సీ యాంటిగ్వా నుంచి క్యూబాకు పారిపోవడానికి చోక్సీ కిడ్నాప్ డ్రామా ఆడి అందులో విఫలమైనట్టు తెలుస్తోంది. 2021లో క్యూబా భారత్ల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం లేనందున విచారణ నుంచి తప్పించుకునేందుకు క్యూబా పారిపోవాలని చోక్సీ భావించారు. మే 21లో స్మగ్లర్ల సాయంతో పారిపోయే ప్రయత్నంలో చోక్సీ వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదని, అందుకే వాళ్లు డొమినికాలో వదిలేశారని తెలుస్తోంది. తన కిడ్నాప్ ఉదంతంపై చోక్సీ ఓ పత్రిక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరేబియన్ దేశానికి భారత్ కోవిడ్-19 వ్యాక్సిన్లను అందించినందుకు ప్రతిగానే తనను కిడ్నాప్ చేసినట్టు ఆరోపించారు. కోవిడ్ సమయంలో యాంటిగ్వా బార్బుడాకు ఇండియా కరోనా వ్యాక్సిన్లను అందించడాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆస్తులు పోగేసి వివిధ బ్యాంకులను మోసం చేసిన వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమర్థంగా చర్యలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది డిసెంబర్లో లోక్సభలో తెలిపారు. బ్యాంకు రుణాలను ఎగవేసి పరారీలో ఉన్న విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీతో పాటు వివిధ మోసాలకు పాల్పడిన వారికి చెందిన 22,280 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి బాధితులకు పునరుద్ధరించినట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక నేరగాళ్లపై ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఆర్థిక నేరస్తులు బ్యాంకులను మోసం చేసి అక్రమంగా సంపాదించిన సంపదను తిరిగి రాబట్టేందుకు ఈడీ చాలా ప్రయత్నిస్తోంది. ప్రధాన కేసుల్లో పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన 14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ రికవరీ చేసింది. వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకులకు పునరుద్ధరించాం. నీరవ్ మోడీ నుంచి 1,052.58 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ఈడీ అధికారులు తిరిగి అప్పగించారు. మెహుల్ చోక్సీకి చెందిన 2,565.90 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిని వేలం వేయటానికి సిద్ధంగా ఉంది అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ముగ్గురు ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించి దోచుకున్న సొత్తును రాబట్టడంతో పాటు కఠినంగా శిక్షించడం కేంద్ర ప్రభుత్వానికి కత్తిమీద సాముగా మారింది. ఈ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాల్సిందే.